లోకాలకు చూసేవాడు. సో ఇక్కడ తెలియనటువంటి జనాలకి ఏంటంటే ఆడపిల్లకి వివాహం చేసేటప్పుడు గురుమూఢముతో చేయకూడదు. శుక్రమూఢమే నెగ్లిజిబుల్. ఎందువలనంటే శుక్రుడు అందరికీ అన్నీ ఇస్తాడు, బట్ ఆడపిల్లకి కళత్రకారకుడు గురుడు. సమంత ఏం పిచ్చిది కాదు. మొత్తం ఆమె ఎక్కువగా క్రిస్టియన్స్ అంతా కూడా క్రిస్టియన్ దాంట్లో ఉన్నది. డిసెంబర్ మంత్ ఈజ్ వెరీ ఆస్పీషియస్ మంత్, అందువల్లనే తన డిసెంబర్ని ప్రిఫర్ చేసింది. అండ్ డిసెంబర్ 1 1వ నెంబర్ ఆమెకి చాలా లక్కీ నెంబర్. ఆమె వేరే పండితులకు చూపించుకుంది. అండ్ వాసుదేవ్ జగ్గి గారు స్వయంగా సాక్షాత్తు ఆదిశంకరుడు, ఆయన సాక్షాత్తు గురువు. ఆయన బేసికల్ గా సెలబ్రిటీస్ అంటే ఇవన్నీ ఏం పట్టించుకోరు, మెటీరియలిస్టిక్ గా అనుకుంటారు, కానీ అలా కాదు అంటారు మీరు. సెలబ్రిటీసే పట్టించుకుంటారు. బాలకృష్ణ గారు అడుగు తీసి అడుగు ముందేసేటప్పుడు ముహూర్తం, దుర్మ ముహూర్తం అన్నీ చూస్తారు. దే ఆర్ ఆల్సో మనలాంటి మనుషులమ్మ వాళ్ళు. సో దే హ్యావ్ ఆల్సో ఫీలింగ్స్, ఇమోషన్స్. అండ్ అంటే ఈ అమ్మాయి ఏంటంటే బాగా సోఫిస్టికేటెడ్గా పెరిగింది. ఏంటంటే అటు క్రిస్టియన్ సిస్టమ్ని అటు హిందూ సిస్టమ్ని రెండింటిని బ్లెండ్ చేసి చూస్తుంది. అండ్ ఫాదర్ ఆఫ్ ద వెస్ట్ పరమహంస యోగానందుల వారి లిటరేచర్ అని చదువుతుంది, ఒక యోగి ఆత్మకథ ఇవన్నీ. సో అక్కడ ఏం జరిగిందంటే శుక్రమూఢమి వచ్చినప్పుడు ఈమె ఏం చేశారు, గురువు గారు ఏం చేశారు, వాసుదేవ్ జగ్గి గారు ఒక పూజ చేయించారు. ఏమిటి ఆ పూజ అంటే శుక్రుడిని కూడా సాక్షాత్తు రుక్మిణి సత్యభామ అలాగా మనకి ఈ యొక్క పురాణ పురుషులు రాధమ్మ వీళ్ళంతా కూడా వివాహాలు చేసుకునేటప్పుడు ఈ లింగభైరవి అమ్మవారికే చేశారు. ఎవరు? సాక్షాత్ గౌరీ. అది ఏంటది? జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి దుర్గే స్మృత హర్సి భీతి మశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ విధంగా అయిపోయిన తర్వాత అక్కడ ఈ అమ్మవారికి కుంకుమార్చన చాంపేయ గౌరార్ధ శరీరకాయ నమః, అలాగే కర్పూర గౌరార్ధ శరీరకాయ నమః, అంటే ఈ ధమ్మిల్లకాయ నమః, జటాధరాయ నమః, నమశివాయ చ నమశివాయ, ఇలా కస్తూరికా కుంకుమార్చితాయ నమః, చితాపుర చితా రజ పుంజి విచర్చితాయ నమః. ఈ విధంగా కొన్ని మంత్రాలు ఉంటాయి, లింగభైరవి మంత్రాలు. ఆ లింగభైరవి మంత్రం ఆ అమ్మవారు ఎవరో కాదు, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి 3వ అవతారమైనటువంటి త్రిపుర భైరవి. ఆమె పాతాళ భైరవి అని పాత సినిమాలో ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు నటించారు కదా. పిలుపు వస్తుంది, పాతాళ భైరవి నిన్ను పిలుస్తోంది రా అంటాడు ఎస్వి రంగారావు, అదనమాట. సో ఆవిడ గౌరీదేవే సాత్విక రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సద్గురువు గారు